ఇక డీటెయిల్ చూస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గోగుల మల్లయ్య బజార్ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులలో పారిశుద్ధ కార్మికుల సన్మాన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ సభ్యులు కుదురుపాక వివేక్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు గణేష్ నవరాత్రి ఉత్సవాలు కేవలం ఇళ్లలో మాత్రమే చేసుకునేవారని, ఇది గమనించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ భారతీయుల్లో ఐక్యత పెంపొందించడానికి 1893వ సంవత్సరంలో పూణే నగరంలో సామూహిక గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారన్నారు. ఇది ప్రేరణగా తీసుకున్నటువంటి భారతీయులు వాడవాడల నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. अयं मुहूर्तशुभमुहूर्तोऽस्तु एतमुहूर्तकाल सूर्याधीनं नवानं ग्रहाणं ये ग्रहाः अत्यन्त अनुकूलता फलसिद्धिरस्तु श्रीदमर्दकम् आनन्द कन्दलं सुरसेवित पदेहं लोककर्तारं विश्वकर्मानमव्ययो प्रागादिमुपत्पन्न सानगाभ्यमहस्य हिंदूननि गर्विंचु हिंदूगा जीविंचु गडप लोपल कुलं गडप दाटिते हिंदूలం మనమవరం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 9వ రోజు అయినటువంటి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో మానకోట పట్టణంలోని గోగుల మల్లయ్య బజార్ వీధిలో ఈ యొక్క మానకోట లోకమాన్య బాలగంగాధర్ తిలక్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులను వారికి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా 1993వ సంవత్సరంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పూణే పట్టణంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరిని ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటి లోపల మాత్రమే వినాయక ఉత్సవాలు జరుపుకునేటువంటి సందర్భం. అట్టి సందర్భాన్ని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రం నా జన్మ హక్కు అన్న నినాదంతో ఆ యొక్క నవరాత్రి ఉత్సవాలను బహిరంగంగా వీధుల్లో నిర్వహించడం జరిగింది. దాని ద్వారా యువకుల్లో ఐక్యత, దాంతోపాటు నాయకత్వ లక్షణాలు విలసిల్లి భారతదేశం స్వాతంత్రం నా జన్మ హక్కు అనే నినాదాన్ని పుణికిపుచ్చుకొని నాయకత్వ లక్షణాలని వారు పెంపొందించుకొని ఈరోజు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేక రకాలుగా భారతదేశంలో ప్రతి వీధిలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతదేశ ఆర్థిక అసమానత్యాన్ని ఇది పెద్ద ఎత్తున తీసుకుపోవడమే కాకుండా ఆర్థికకి సంబంధించినటువంటి 1,00,000 కోట్లకు పైచిలకు ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా భారతదేశం అత్యున్నత స్థాయికి తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి అఖండ భారతీయ లక్ష్యంగా ఈరోజు భారతదేశంపై ఇతర దేశాలు చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా ఈరోజు మనం నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో ప్రతి ఉత్సవాన్ని వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ జై బోలో గణేష్ మహారాజ్కి జై.